ఇక్కడ లైటిష్ వైలెట్ కలర్లో భలే ఉన్నాయి కదండి పూలు, గుత్తులు గుత్తులుగా. అసలు పూసిన రోజైతే ఇంకా బాగున్నాయండి. నేను వీడియో షూట్ చేయడం లేట్ అయిపోయింది. గార్లిక్ వైన్ అండి, మొదటిసారిగా మా గార్డెన్లో విరబూసిందనమాట. చూడండి పాపం వాడిపోయినాయి. ఇంచుమించు ఒక 1 వీక్ 10 డేస్ నుంచి పూయడం స్టార్ట్ చేసింది. పైకెక్కి తీసే కంటే ఈ ఎదురిల్లో లేకపోతే పక్క ఇల్లు, ఎందుకంటే వీళ్ళకి బాగా కనిపిస్తుంది కదండి మా గార్డెన్ అందాలన్నీ. మా ఎదురింట్లో వాళ్ళకి, అలాగే పక్కింట్లో వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలు కూడా ఈ ఎదురింట్లో నుంచి తీద్దాము, లేదంటే పక్కింట్లో నుంచి కానీ అని అనుకున్నా. అనుకునే లోపే అవి వాడిపోవడం స్టార్ట్ అయిందండి. మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయేమో తెలీదు. మా ఫ్రెండు ఇచ్చారండి ఈ మొక్క. హ్మ్. చక్కగా విరబోస్తుంది. భలే బాగున్నాయి కదండి. ముందుగా పూసిన పూలు బ్లూ కలర్‌లో ఉండి, అవి మెల్లిగా ఫేడ్ అయిపోయి వైట్ కలర్‌లోకి వచ్చాక ఇంకా రాలిపోతున్నాయండి. కిందంతా కూడా ఏవో పేపర్ ముక్కలేసినట్టుగా ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్‌లో. మీకు ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో ఆ కుండి, ఆ రాలిపోయిన పూలు కూడా చూపిస్తాను. గార్లిక్ వైన్ మొక్క ఇదిగోండి. ఈ పెద్ద గ్రో బ్యాగ్‌లో వేసాం. అదే గ్రో బ్యాగ్‌లో ఒక పక్కన పసుపు మొక్క, ఒక పక్కన పసుపు పూల చామంతి. అహా! చామంతి కాదండి. పసుపు పూల బంతి, అలాగే పసుపు మొక్క కూడా దీంతోటి ఫ్రెండ్స్ కింద ఇదే కుండీలో ఉన్నాయండి. రాలిపోయిన పూలు చూపిస్తానన్నాను కదా! పేపర్ ముక్కల్లో ఉంటే నేనేంటి ఏమన్నా టిష్యూస్ పడిపోయినాయా ఏంటి అనుకున్నానండి. తీరా చూస్తే అప్పుడు అర్థమైంది ఈ గార్లిక్ వైన్ పూలని. అంటే మొదటిసారిగా మా గార్డెన్‌లో ఈ పూలు పూయడంతోటి రాలిపోయినప్పుడు ఇలా తెల్లగా ఉంటాయన్నది కూడా నాకు తెలీదండి. సీజనల్ ఫ్లవర్సే అయినా ఈ పూసిన నాళ్ళు గుత్తులు గుత్తులుగా విరబూస్తూ చాలా బావుంటాయండి. గార్లిక్ వైన్. మా ఇంట్లో ప్లేస్ లేదు కదా! ఎక్కడ వేయాలి అని అనుకున్నాను. చివరికి ఆహ్, గ్రో బ్యాగ్‌లో మొత్తం బానే సెట్ అయిందండి. కొమ్మలు కూడా ఇట్లాగా పాకిచ్చడం కోసం పందిరి కింద సెట్ చేశామండి. పందిరుండాలండి. అప్పుడే విరబూస్తది. సెకండ్ ఫ్లోర్‌లో మనం ఇక్కడికొచ్చినప్పుడే కనిపిస్తదండి. లేదంటే ఆ కింద నుంచి ఏమీ కనిపించట్లేదు మాకు. ఈ పూలు వీట్లి అందాలును. వెల్లుల్లి వాసనొస్తదట. మరి మాకేమీ రాలేదండి వెల్లుల్లి వాసన. అందుకనే గార్లిక్ వైన్ అని పేరొచ్చిందంటారు. అంటే ఎక్కువ పోస్తే మనకేమన్నా తెలుస్తదేమోనండి. ఇప్పుడే కదా మొదలైనయి పూలు. ఓకే అండి. మా మిత్రురాలిచ్చిన కానుక భలే ఉంది కదండీ!